హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మంచి హెల్దీ రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మేతి ఆలు పరోటా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే, ఎంత సాఫ్ట్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిందైతే నేను మెంతి ఆకు తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని ఇందులో వేసేస్తున్నానండి. దీని తర్వాత ఒక 5 to 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీ కారం తగ్గట్టు మీరు కూడా వేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. ఇందులో అయితే బాగా సన్నగా చాప్ అవుతుందని నేను ఇందులో వేస్తున్నానండి. మనం చాకుతో కట్ చేస్తే ఆకులుగా అలాగే ఉండిపోతుంది. చూడండి, నేను ఇక్కడ పచ్చి ఆకే తీసుకున్నానండి. నేనైతే ఇక్కడ ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. 1 స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 స్పూన్ అజ్వైన్ వేసుకున్నానండి. ఇంకా రుచికి తగ్గట్టు ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకున్నాను. ఇప్పుడైతే పొటాటో వేసుకుంటున్నానండి. 2 బిగ్ సైజ్ పొటాటోస్ని బాయిల్ చేసుకొని గ్రేట్ చేసుకున్నానండి. గ్రేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పిండిలో బాగా కలుస్తుంది. మనం చపాతీలు రుద్దేటప్పుడు ప్రాబ్లం ఉండదు. అలాగే చేతితో మ్యాష్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, అవి పెద్ద పెద్ద ముక్కలుగా ఉండిపోవడం వల్ల మనం చపాతీ రుద్దేటప్పుడు, పరోటా రుద్దేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి. అందుకని నేను గ్రేట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడైతే అస్సలు వాటర్ వేయకుండా ఇక్కడ మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకి ఎంత వాటర్ పడితే అంత వాటర్ వేసుకోవాలి. ఈ బ్యాటర్ని నేనైతే మరీ గట్టిగా కూడా కలపట్లేదు, కాస్త మీడియంగా కలుపుతున్నాను. చూడండి, వాటర్ లేకపోయినా మనకు సగానికి సగం పిండిలో వాటర్ తీసేసుకుంది. ఇప్పుడు కాస్త వాటర్ అయితే నేను ఇక్కడ ఏ కప్ అయితే చూపిస్తున్నానో ఇదే కప్తో నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా కలిసిపోయింది. ఇప్పుడైతే కాస్త అతుక్కుంటుంది కదా, అందుకని కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి మంచి సాఫ్ట్నెస్ వస్తుంది. మనం చపాతీ ఒత్తుకునేటప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఆ 10 నిమిషాలు పెట్టుకోవడం వల్ల పిండి అనేది కాస్త సాఫ్ట్ అవుతుంది. అన్ని మసాలాలు కూడా పిండికి పడతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని చపాతీలన్నింటినీ కూడా చేసేసుకుందాం. నేను చపాతీలు ఎందుకు అంటున్నానంటే, మనం చేస్తున్నదైతే పరోటాలాగే, కానీ మనం చపాతీలాగే చేసుకుంటున్నాం కదండి. పరోటా అంటే లోపల స్టఫ్ చేసుకుంటాం. లోపల స్టఫ్ చేసుకున్నది కొంతమంది పిల్లలకి ఇష్టం ఉంటుంది, కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు, తీసేస్తూ ఉంటారు. లోపల స్టఫ్ తినాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే చపాతీలో మిక్స్ అయిపోతుంది కదండి, పిల్లలకి ఇష్టంగా తింటారు. మనం రోల్ చేసేసి కెచప్ వేయించినా లేదంటే అలాగే ఇచ్చేసినా కానీ మనకి అందులో ఒక వెజిటేబుల్ ఉంది, ఒక గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి మంచిది కదండి. ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత మంచిగా నెయ్యి రాసుకొని అటు ఇటు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చపాతీల్ని చేసుకుంటున్నానండి. చూడండి, 2 సైడ్స్ కూడా గీ అప్లై చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక కానివ్వండి, చేసి పెడితే చక్కగా తింటారు. ఇంకా హెల్దీ రెసిపీ అండి. పదే పదే నేను హెల్దీ అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆకుకూర ఉంది, ఒక వెజిటేబుల్ కూడా ఉంది, ఇంకా గోధుమ పిండి. ఇంతకంటే హెల్దీ ఏముంటుందండి. అందుకని నేను పదే పదే చెప్తున్నాను. చూడండి, ఇప్పుడైతే అన్ని చపాతీస్ని ప్రిపేర్ చేసేసుకున్నానండి. మంచిగా గీ అప్లై చేసుకుని, అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక నాకు చెప్పండి మీకు ఎలా కుదిరిందో. లేదు మీరు కూడా ఇదే ప్రాసెస్తో చేస్తారా, అది కూడా తెలియజేయండి. ఇక్కడైతే నేను అన్నిటినీ చేసేసుకున్నానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి.
చూడండి ఇప్పుడు నేనైతే అన్నీ చేసేసుకున్నానండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒక్కరోజు మార్నింగ్ చేసేసుకున్నా కానీ ఈవినింగ్ వరకు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి.